తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన యూరియా యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఖరీఫ్ కల్లా ఫెర్టిలైజర్ యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇక సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేషన్, హార్టికల్చర్ శాఖల పురోగతిపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం, తెలంగాణ విజన్ 2047 కార్యాచరణ ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలు రైతులకు పూర్తి స్థాయిలో చేరేలా విస్తృత ప్రచారం చేయాలని కోరారు తుమ్మల. నిజమైన ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి తుమ్మల. ఇందుకోసం ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ ఒక యాప్ తీసుకురానుందన్నారు. అగ్రివర్సిటీలోని ఖాళీ ప్రదేశాల్లో ఆర్గానిక్ పంటలు పండించి అక్కడే స్టాల్స్ పెట్టి అమ్మినట్లయితే రైతులు ఆర్గానిక్ పంటల వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఇక రైతులకు కావలసిన యంత్రాలు మార్కెట్ ధరలకే లభించేలా సర్కారిచ్చే సబ్సిడీ నేరుగా రైతులకు చేరేలా నిబంధనలను రూపొందించాలన్నారు. ఇప్పటికీ ఏడాది వివిధ పథకాల కింద 500 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసను పూర్తిగా సద్వినియోగం చేయాలని, తిరిగి కేంద్రం వద్దకు నిధులు వెళ్లకూడదని అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల. వచ్చే ఖరీఫ్ నాటికి పెద్ద మొత్తంలో యూరియా బఫర్ స్టాక్లను నిల్వ చేసుకోవాలని, భవిష్యత్తులో యూరియా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరారు మంత్రి తుమ్మల. రాష్ట్ర సర్కార్కి సంబంధించిన అన్ని శాఖల డిపాజిట్లు ప్రైవేట్ కమర్షియల్ బ్యాంకులలో కాకుండా కోఆపరేటివ్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులలో చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో కేంద్రం ఇచ్చిన లక్ష్యానికి రెట్టింపు ప్లాంటేషన్ జరిగేలా అధికారులు పనిచేయాలన్నారు. ఫామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 44% పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టుగా కూరగాయల సాగును ప్రోత్సహించాలని, కూరగాయల సాగులో విజయవంతమైన రైతులను రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఇతర రైతులతో మాట్లాడించాలన్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ అందుబాటులో ఉన్న స్థలాలలో టెరెస్ల మీద కూరగాయలు పండించేలా అవగాహన కల్పించాలన్నారు. రైతు వేదికల దగ్గర సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కోరారు.